మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం అమ్మకు నమస్కారం చేయండి. ఆచార్యులు కదా. ఓం ఆచార్య దేవో భవ ఓం ఆచార్య దేవో భవ ఓం అతిథి దేవో భవ ఓం అతిథి దేవో భవ. ఈ నాలుగు మీకు తెలుసు కదా. ఇంకోటి చూద్దాం. ఓం సంఘ దేవో భవ. నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే నేను బాగుంటాను. నా గృహములో అందరూ సక్రమంగా ఉంటే నా గృహం ఎలా బాగుంటుందో, నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే వ్యవస్థ అంతా కూడా బాగుంటుంది. ఒక మంచి జరిగిన ప్రదేశము, మంచిని చేసినవారు, మంచిని చూసినవారు, మంచిని విన్నవారు, విని వెళ్ళి చెప్పినవారు, ఈ ఐదుగురికి ఆ పుణ్యం వస్తుంది. పాపం జరిగిన ప్రదేశము, పాపాన్ని చేసినవారు, పాపాన్ని చూసినవారు, పాపాన్ని విన్నవారు, విని వెళ్ళి చెప్పినవారు, ఈ ఐదుగురికి పాపం వస్తుంది. దీన్ని బట్టి టీవీ చూద్దామా, టీవీ ఆపేద్దామా? అన్ని కూడా విలన్ క్యారెక్టర్ అందరూ రకరకాల కనపడుతుంటారు కదా. అవన్నీ చూసి ఇంటే ఏమవుతుంది? పాపగ్రస్తులు మనంగా మారతాం. కావున మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం, మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు నమస్కారం చేసుకున్నాం. భూమాత నమస్కారం చేద్దామా? భూమాత నమస్కారం చేసా చేయొద్దండి. చాలా సంతోషం. దేశభక్తి తప్పకుండా. భూమాత ఎందుకు నమస్కారం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ